ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎవరైతే డేటా అనాలిటిక్స్ నేర్చుకుంటున్నారో, వారి కోసం నేను పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. డేటా అనాలిటిక్స్‌లో ముఖ్యంగా ఎంఎస్ ఎక్సెల్, మైసీక్వెల్, పైథాన్, పవర్ బిఐ ఈ కోర్సెస్ ఉంటాయి. ఇందులో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇక్కడ అంటే డేటా అనాలిటిక్స్‌లో పైథాన్‌ని యూజ్ చేసి డేటాను కలెక్ట్ చేయడం, డేటా క్లీనింగ్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ మొదలైన టాస్క్‌లను పెర్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ సి, సి ప్లస్ ప్లస్, జావా ఇలాంటి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ, ఎందుకు డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు పైథాన్ అనే లాంగ్వేజ్‌ని చూస్ చేసుకుంటారు అంటే, సో, పైథాన్ అనేది ఒక సింపుల్ అండ్ ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేసుకుంటే, పైథాన్‌లో కోడ్ రాయడం చాలా ఈజీ. ఇంకా చెప్పాలంటే డేటాతో వర్క్ చేయడానికి పైథాన్‌కి మించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరొకటి లేదు. కాబట్టి డేటా అనలిస్టులు గాని, డేటా సైంటిస్టులు గాని వాళ్ళు ప్రోగ్రామింగ్ కోసం పైథాన్ చూస్ చేసుకుంటారు. సో, ఈ సెషన్‌లో నేను ఆహ్, పైథాన్‌ని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి? పైథాన్‌లో ఇంటర్‌ప్రిటర్స్‌ని ఎలా యూజ్ చేయాలి? అండ్ పైథాన్ కోడింగ్‌ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి? అనే బేసిక్ టాపిక్స్‌తో పాటు పైథాన్‌లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏమేమున్నాయి? వాటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ నేను కంప్లీట్ ఒక గైడ్‌ని మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరైతే పైథాన్‌ని ఇష్టపడతారో, ఎవరైతే డేటా అనాలిటిక్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో, వారికి ఈ సెషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి సెషన్ ఇంతకుముందు మీరు చూసి ఉండరు. సో, నేను ఈ సెషన్‌లో ప్రతి టాపిక్ నుండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో మీకు మొత్తం పైథాన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మీకొక గైడ్‌గా యూజ్ అవుతుంది. తప్పనిసరిగా సెషన్ చివరి వరకు చూడండి. So first of all, data has become a fundamental element in the growth and success of modern organizations. మోడర్న్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క గ్రోత్ అండ్ సక్సెస్ అనేది ఖచ్చితంగా డేటా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. Many companies like Facebook, Google, YouTube, and shopping websites like Amazon, Flipkart, Azio, they are having the data of billions of users. At present, these companies have billions of customers and they store huge amount of data. For the success of companies, data analysts and data scientists they play a crucial role. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అమెజాన్ కంపెనీ డైలీ 36 to 50 టెరాబైట్స్ డేటాని యూజ్ చేస్తుంది. గూగుల్ 20+ పెటాబైట్స్ డేటాని యూజ్ చేస్తుంది. యూట్యూబ్ అనేది 4 నుండి 5 పెటాబైట్స్ డేటాని డైలీ యూజ్ చేస్తుంది. ఫేస్బుక్ ఆర్ మెటా 3 to 4 పెటాబైట్స్. నెట్ఫ్లిక్స్ నిమిషానికి 1 or 2 టెరాబైట్స్ డేటాని యూజ్ చేస్తుంది. వాల్మార్ట్ 2.5 పెటాబైట్స్ పెర్ అవర్. ఒక్కొక్క కంపెనీ ఇంతింత డేటాని యూజ్ చేస్తుంది. మీకు ఈ పెటాబైట్స్, టెరాబైట్స్ అంటే ఏంటో ఈ యూనిట్స్ ఆఫ్ మెమరీ చూస్తే అర్థమవుతది ఇక్కడ మీకు. సో, 8 బిట్స్ అంటే 1 బైట్ అండి. 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోబైట్. 1024 కిలోబైట్స్ 1 మెగాబైట్. 1024 మెగాబైట్స్ 1 గిగాబైట్ అవుతుంది. 1024 gigabytes 1 terabyte. 1024 terabytes 1 petabyte. 1024 petabytes 1 exabyte. 1024 exabytes 1 zettabyte. 1024 zettabytes 1 yottabyte. 1024 yottabytes 1 brontobyte. 1024 brontobytes 1 geobyte. So the highest memory unit is geobyte. సో, దీని ప్రకారం మీరు తెలుసుకోండి. సో, ఇంత డేటాని ఆ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీస్ వాటి యొక్క గ్రోత్ అండ్ సక్సెస్ అనేది ఈ డేటా అనాలిసిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అంటే ప్రీవియస్ డేటాని తీసుకొని, ఆ డేటాని అనలైజ్ చేసి, వారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎలా చేయాలి? బిజినెస్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? సో, కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్‌లు ఎలా ఉన్నాయి? సో, బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ యూజ్ చేస్తున్న వీళ్ళు రిసీవ్ చేసుకునే డేటా మీద డిపెండ్ అయ్యి ఉంటది. కాబట్టి ఇక్కడ ఈ డేటాను అనలైజ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి డేటా అనలిస్ట్‌లు, డేటా సైంటిస్ట్‌లు అనేవాళ్ళు చాలా కీలకమవుతారు. కాబట్టి రోజు రోజుకి ఈ జాబ్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. డేటా
డేటా అనలిస్ట్స్ అండ్ డేటా సైంటిస్ట్ యొక్క డిమాండ్ రోజు రోజుకి పెరగడానికి కారణం ఈ మోడర్న్ బిజినెసెస్ అన్ని కూడా ఇవి ఆన్లైన్ బిజినెసెస్ అవడంతో ఈ డేటా మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో కాబట్టి వీటి యొక్క డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ బిగ్ డేటాని హ్యాండిల్ చేయడంలో డేటా అనలిస్ట్ల యొక్క రోల్ ఏంటి? సో కలెక్ట్ అండ్ ఆర్గనైజ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, క్లీన్ ద డేటా. ఒకవేళ అందులో డూప్లికేట్ రికార్డ్స్ కానీ, ఎర్రర్స్ కానీ, నల్ వాల్యూస్ కానీ, ఇలా ఇర్రెలివెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేయాలి. నెక్స్ట్ అనలైజ్ ద డేటా టు ఫైండ్ ప్యాటర్న్స్, ట్రెండ్స్ అండ్ ఇన్సైట్స్. విజువలైజ్ ద డేటా, న్యూమరికల్ డేటాని గ్రాఫికల్ రూపంలో ప్రజెంట్ చేయాలి. హెల్ప్ కంపెనీస్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద ఎనాలిసిస్. ఈ కంప్లీట్ ఎనాలిసిస్ ని బేస్ చేసుకుని వాళ్ళు కంపెనీలకు సలహాలు ఇస్తారు. అంటే డెసిషన్ మేకింగ్ కోసం ఇది యూజ్ అవుతుంది కంపెనీలకి. సో ఇక్కడ బిగ్ డేటాని హ్యాండిల్ చేయడంలో డేటా అనలిస్టులు చేసే పని కలెక్ట్ అండ్ ఆర్గనైజ్ డేటా, క్లీన్ ద డేటా, అనలైజ్ ద డేటా, విజువలైజ్ ద డేటా, హెల్ప్ కంపెనీస్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద ఎనాలిసిస్. సో నెక్స్ట్ ఇక్కడ డేటా ఎనాలిటిక్స్ లో పైథాన్ యొక్క రోల్ ఏంటి? డేటా అనాలిటిక్స్ లో పైథాన్ యొక్క రోల్. ఇన్ డేటా అనలిటిక్స్, Python plays a key role because it makes analyzing and processing data fast, simple and efficient. డేటాని ఫాస్ట్ గా, సింపుల్ గా, ఎఫిషియెంట్ గా, సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి అండ్ అనలైజ్ చేయడానికి ఇక్కడ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. సో పైథాన్ హెల్ప్స్ డేటా అనలిస్ట్స్ టు collect and clean data easily using libraries like pandas and numpy. సో పాండాస్, నంపై అనే లైబ్రరీస్ ని యూజ్ చేసి ఇక్కడ డేటాని కలెక్ట్ చేయొచ్చు అండ్ క్లీన్ చేయొచ్చు. నెక్స్ట్ అనలైజ్ అండ్ ఎక్స్ప్లోర్ డేటా టు ఫైండ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ యూజింగ్ పాండాస్ అండ్ నంపై. ఇక్కడ కూడా పాండాస్ మరియు నంపై అనే లైబ్రరీలను ఉపయోగించి డేటాను అనలైజ్ అండ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. దీనికోసం ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ ని కనుగొనడానికి. నెక్స్ట్ మ్యాట్ప్లాట్లిబ్, సిబాండ్ లాంటి లైబ్రరీస్ ని యూజ్ చేసి డేటాని విజువలైజ్ చేస్తాం. అంటే గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ ని మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఆటోమేట్ రిపిటేటివ్ టాస్క్స్ అండ్ హ్యాండిల్ లార్జ్ డేటా సెట్స్ క్విక్లీ. ఇక్కడ మాడ్యూల్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్ ఇలాంటి కాన్సెప్ట్స్ ని ఉపయోగించి రిపిటేటివ్ టాస్క్స్ ని ఆటోమేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంటిగ్రేట్ విత్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఫర్ అడ్వాన్స్డ్ అనాలిటిక్స్ అండ్ ప్రిడిక్షన్స్. అడ్వాన్స్డ్ అనాలిటిక్స్ అండ్ ప్రిడిక్షన్స్ కోసం ఇక్కడ మెషిన్ లెర్నింగ్ టూల్స్ ని కూడా యూజ్ చేస్తాం. ఇదంతా పైథాన్ వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విధంగా పైథాన్ అనేది డేటా అనలిస్ట్లకి హెల్ప్ అవుతుంది. ఏమేమి విషయాల్లో హెల్ప్ అవుతుంది పైథాన్? కలెక్ట్ అండ్ క్లీన్ డేటా, అనలైజ్ అండ్ ఎక్స్ప్లోర్ డేటా, విజువలైజ్ ద డేటా, ఆటోమేట్ రిపిటేటివ్ టాస్క్స్ అండ్ ఇంటిగ్రేట్ విత్ మెషిన్ లెర్నింగ్ టూల్స్. సో పైథాన్ లో ఉన్న కోడ్ ను ఉపయోగించి ఈ టాస్క్లన్నీ మనం పెర్ఫామ్ చేయొచ్చు. అందుకు ఇక్కడ డేటా అనాలిసిస్ లో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పెర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. కంప్యూటర్ని యూజ్ చేసి ఏదైనా ఒక టాస్క్ ని పెర్ఫామ్ చేయాలి అంటే మనం కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్కి అందించాలి. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ అక్కడ ఉన్న టాస్క్ ని పెర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంత రా డేటా ఉంది. అదేంటి చూడండి. ఎంప్లాయీ నెంబర్, నేమ్, డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్ అండ్ సాలరీ. సో ఎంప్లాయీ నెంబర్ 101, నేమ్ is అరవింద్, డిజిగ్నేషన్ డెవలపర్, డిపార్ట్మెంట్ ఐటీ సర్వీసెస్ అండ్ సాలరీ is 1 lakh. సో ఈ ఇన్ఫర్మేషన్ ని ఇన్పుట్ గా నేను ప్రోగ్రామ్ కి అందిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ ఆ డేటాని ప్రాసెస్ చేసి మనకు కావలసిన విధంగా అవుట్పుట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం రా డేటా ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి ఇక్కడ మనకి ఎంప్లాయీ పే స్లిప్ అనే ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసింది అవుట్పుట్ గా. ఇందులో ఏమున్నాయి? ఎంప్లాయీ నెంబర్, నేమ్, డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్, సాలరీ తో పాటు ఆఫ్టర్ ప్రాసెసింగ్ మనకి హెచ్ఆర్ఏ, సిసిఏ, డిఏ, పిఎఫ్, గ్రాస్ సాలరీ అండ్ నెట్ సాలరీ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఈ డేటాను అంతటిని మనకి ప్రొవైడ్ చేసింది మనకు కావలసిన అవుట్పుట్ లో. నెక్స్ట్ ఈ డేటా అనేది అవసరమైతే ఒక డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత మరలా ఫ్యూచర్ లో మనకు కావాల్సిన రిపోర్ట్స్ ని న్యూమరికల్ గా కానీ లేదా విజువలైజ్డ్ ఫార్మేట్ లో కానీ మనం పొందవచ్చు. సో ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే
మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకుని జరుగుతుంది. సో ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఇదంతా పెర్ఫార్మ్ అవడానికి బిహైండ్ దేర్ ఇస్ ఏ ప్రోగ్రామ్. సో కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ టాస్క్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా పెర్ఫార్మ్ అవడం జరుగుతాయి. సో చాలా మంది బిగినర్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ, మనం ఎక్సెల్ లో కూడా ఈ పనులన్నీ చేయొచ్చు కదా, ఎక్సెల్ లో డేటా టైప్ చేయొచ్చు, క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, మనకు కావాల్సిన డేటాని మనకు కావాల్సిన ఫార్మేట్ లో డేటాని ప్రింట్ చేయొచ్చు, అండ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు, ఫిల్టర్ సార్ట్ ఇలాంటి ఆ, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు, గ్రూపింగ్ ఇలాంటివన్నీ చేయొచ్చు. మరి ఎందుకు ఎక్సెల్ ఉండగా మరలా పైథాన్? ఈ క్వశ్చన్ చాలా మందికి రావచ్చు. ఇప్పుడు ఎక్సెల్ లో మనం డేటాను తీసుకున్న తర్వాత ఈ టాస్క్లన్నీ పెర్ఫామ్ చేయాలి అంటే అక్కడ హ్యూమన్ ఇంటరాక్షన్ తోనే జరుగుతాయి ఇవన్నీ కూడా. అంటే అక్కడ యూజర్ ఉండి తను సెలెక్ట్ చేసుకుని ఆప్షన్స్ ని క్లిక్ చేసుకోవడం ద్వారా టాస్క్ బై టాస్క్ పెర్ఫామ్ అవుతుంది అక్కడ. అంతేకాని ఒకసారి డేటాను ప్రొవైడ్ చేస్తే ఎక్సెల్ తనకు తానుగా ఈ పనులన్నీ చేయదు. బట్ పైథాన్ లో ఉన్న కోడ్ ఏం చేస్తుందంటే హ్యూమన్ ఇంటరాక్షన్ అవసరం లేకుండా, అక్కడ యూజర్ ఉండాల్సిన పని లేకుండా, వన్స్ యూ రైట్ ఏ ప్రోగ్రామ్, ద ప్రోగ్రామ్ కెన్ పెర్ఫార్మ్ ఆల్ దీస్ థింగ్స్ ఆటోమేటికల్లీ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్ గా జరుగుతుంది వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్. అక్కడ యూజర్ ఉండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడం, కమాండ్స్ ని క్లిక్ చేసుకోవడం ఇలాంటి పనులు చేయక్కర్లేదు. ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామే ఈ టాస్క్లన్నిటిని వన్ బై వన్ యాక్టివేట్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామింగ్ అండ్ ఎక్సెల్ కి ఇక్కడ పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి ఉన్న డిఫరెన్స్ మాట ఇది. వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇక్కడ పనులన్నీ జరిగిపోతాయి కోడింగ్ వల్ల. ఓకే, సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాం మనం. నెక్స్ట్, ఇప్పుడు పైథాన్ లో మీరు ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే దాన్ని నేను 4 పార్ట్స్ గా విభజించాను. అంటే డేటా అనాలిటిక్స్ కి సంబంధించిన పైథాన్ ఇది. డేటా అనాలిటిక్స్ కి సంబంధించి పైథాన్ నేర్చుకునే వాళ్ళు ముందుగా పైథాన్ బేసిక్స్ నేర్చుకోండి, తర్వాత కోర్ పైథాన్, తర్వాత డేటా అనాలిటిక్స్, విజువలైజేషన్, డేటాబేస్ కనెక్షన్స్ ఇవి నేర్చుకోండి. చివరిగా పైథాన్ మీద ఒక మీరు ఒక నియర్ రియల్ టైం ప్రాజెక్ట్, కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి, అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ పైథాన్ బేసిక్స్ లో ఒకసారి అండి బేసిక్స్ ఉన్నాయి. ఓకే, పైథాన్ బేసిక్స్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ పైథాన్ ఇన్స్టాలేషన్, పైథాన్ కమాండ్ లైన్ షెల్ అండ్ ఐడిఎల్ఈ, program files, comments, keywords, variables, data types, typecasting, operators, string manipulations, indexing and slicing, string methods, string formatting, simple programs with user input. సో ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్రతి టాపిక్ నేర్చుకోండి. ముందుగా ఇన్స్టాల్ ఎలా చేయాలి, ఇన్స్టాలేషన్ తర్వాత ఇంటర్ప్రిటర్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, ప్రోగ్రామ్స్ ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ ఇక్కడ కామెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ టైప్ కాస్టింగ్, వాట్ ఆర్ ఆపరేటర్స్, స్ట్రింగ్ మ్యానిపులేషన్స్, ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్, స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ ఫార్మేటింగ్, సింపుల్ ప్రోగ్రామ్స్ విత్ యూజర్ ఇన్పుట్, ప్రతి టాస్క్ మీరు నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ పైథాన్ బేసిక్స్. తర్వాత పైథాన్ బేసిక్స్ తర్వాత మీకు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తే ఇందులో మొదటిగా కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకోవాలి. ఇవి డెసిషన్ మేకింగ్ కోసం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ ఆర్ ఫెయిల్, నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్, ఓవెల్ ఆర్ కాన్సనెంట్, ఇలాంటి టాస్క్లు వచ్చినప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ పైథాన్ లో 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సింపుల్ ఇఫ్ ఎల్స్, ఎల్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్. అండ్ ఇక్కడ మనం వన్ లైన్ లో కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, వన్ లైన్ లో కూడా ప్రోగ్రామ్ కోడ్ రాయొచ్చు, అటు వన్ లైన్ ఇఫ్ కండిషన్స్ అంటారు. నెక్స్ట్ లూప్స్ ఉంటాయండి ఇక్కడ. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా మీకు ఇఫ్ కండిషన్స్ అండ్ లూప్స్ ఉంటాయి, అలాగే పైథాన్ లో కూడా లూప్స్ ఉంటాయి. సో లూప్స్ ఎందుకు యూజ్ అవుతాయి, లూప్స్ ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక బ్లాక్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ పైథాన్ లో 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, వైల్ లూప్ ఒకటి, ఫర్ లూప్ ఒకటి. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. దిస్ ఇస్ ఎ సింపుల్ స్టేట్మెంట్, ఐ వాంట్ టు ప్రింట్ యువర్ నేమ్ వన్ టైం. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు రమ్య, ప్రింట్ నేమ్ అన్నప్పుడు రమ్య అనే నేమ్ ఒక్కసారి ప్రింట్ అయింది. నౌ ఐ వాంట్ టు ప్రింట్ దిస్ నేమ్ 100 టైమ్స్. అప్పుడు లూప్ యూజ్ చేస్తాం. ఎలా, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 100 ప్రింట్ నేమ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ నేమ్ 100 టైమ్స్ ప్రింట్ అయింది.
సో ఇక్కడ లూప్స్ అనేవి ఈ విధంగా యూజ్ అవుతాయి మనకి. నెక్స్ట్ లూప్స్ తర్వాత నెస్టెడ్ లూప్స్ అండి. ఒక లూప్ లోపల మరొక లూప్ రాస్తే అది నెస్టెడ్ లూప్ అవుతుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ ని ప్రింట్ చేయడానికి, 2 డైమెన్షనల్ డేటాని ప్రింట్ చేయడానికి మనకి నెస్టెడ్ లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కలెక్షన్స్. సో కలెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక వేరియబుల్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి ఇక్కడ కలెక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. మీకు ప్రోగ్రామింగ్ లో డేటా ప్రాసెస్ అయిన తర్వాత ఆ వాల్యూస్ అన్ని కూడా కలెక్షన్స్ లో స్టోర్ అవుతాయి. అంటే కలెక్షన్స్ అనేవి కంటైనర్స్ లేదా డేటా స్ట్రక్చర్స్. ఇక్కడ పైథాన్ లో దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్: లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. 4 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి, టపుల్ అంటే ఏంటి, టపుల్ యొక్క ఫీచర్స్, అలాగే సెట్, అలాగే డిక్షనరీ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వీటిలో ఉపయోగించే ఫంక్షన్స్ ఏముంటాయి, వీటిలో ఉపయోగించే మెథడ్స్ ఏముంటాయి. నెక్స్ట్ నెస్టెడ్ లిస్ట్స్, నెస్టెడ్ టపుల్స్, నెస్టెడ్ సెట్స్, నెస్టెడ్ డిక్షనరీ అండ్ ఈ వీటి మీద ప్రోగ్రామింగ్. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్రోగ్రామింగ్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, అంటే 1 లైన్ లో కోడ్ రాయడం. ఇవన్నీ కూడా మీరు ఈ ఈ కలెక్షన్స్ అన్న టాపిక్ లో డీప్ గా నేర్చుకోవాలి. సో ఇంటర్వ్యూస్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుండి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. ఏవైనా రెడెండెన్సీ, ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ ఆర్ సబ్ ప్రోగ్రామ్స్ యూజ్ టు ఎలిమినేట్ ద రెడెండెన్సీ ఆఫ్ కోడ్. ఒకసారి రాసిన కోడ్ ని ప్రోగ్రామ్ లో మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ, దాన్ని రెడెండెన్సీ అంటారు. అంటే ఒకసారి రాసిన కోడ్ ని మళ్ళీ మళ్ళీ రాయడాన్ని ఏమంటారంటే రెడెండెన్సీ అంటారు. ఆ రెడెండెన్సీని ఎలిమినేట్ చేయడానికి, అంటే రెడెండెన్సీని లేకుండా చేయడానికి, అంటే రాసిన కోడ్ ని మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా చేయడానికి ఇక్కడ ఫంక్షన్స్ లేదా మాడ్యూల్స్ ని ఉపయోగిస్తారు. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి: బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్; బిల్ట్ ఇన్ మాడ్యూల్స్, యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్; ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూస్; రికర్సివ్ ఫంక్షన్స్, లాంబ్డా ఫంక్షన్స్; మ్యాపింగ్, ఫిల్టర్, రెడ్యూస్. ఈ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ నేర్చుకోవాలి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్స్ ఒకటి, నెక్స్ట్ మ్యాపింగ్ అండ్ ఫిల్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక టెక్స్ట్ ఫైల్స్, అంటే మీరు ప్రాసెస్ చేసిన డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేయడానికి టెక్స్ట్ ఫైల్స్ అనే ప్రోగ్రామింగ్ ఇక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ప్రోగ్రామ్ లో వచ్చే ఎర్రర్స్ ని ప్రోగ్రామ్స్ లో వచ్చే ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ఎర్రర్ కారణంగా ప్రోగ్రామ్ మధ్యలో క్రాష్ అయిపోకుండా ప్రోగ్రామ్ కంటిన్యూ అవడానికి మనం చేసే ఆ ప్రాసెస్ ని, ఇక్కడ చేసే ప్రాసెస్ ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఎక్సెప్షన్స్ అంటే రన్ టైమ్ లో వచ్చే ఎర్రర్స్, వాటిని హ్యాండిల్ చేసే విధానాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. దీనికోసం ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ అనే బ్లాక్స్ ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. స్ట్రింగ్ డేటాలో ఉన్న ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ని సెర్చ్ చేయడానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో ఫైండ్ ఆల్, సెర్చ్, స్ప్లిట్, సబ్ అనే 4 ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మెటా క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవాలి, ఈ ప్రోగ్రామ్స్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ జనరల్ ప్రోగ్రామ్ ని నార్మల్ గా కాకుండా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వేలో, అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసి కోడ్ ని ఆ క్లాస్ లో ఫంక్షన్స్ రూపంలో ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత ఆ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ సహాయంతో క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ ని కాల్ చేస్తాం. దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మీరు నేర్చుకోవాల్సినవి ఆబ్జెక్ట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ రూపంలో ప్రోగ్రామ్ రాయడం, తర్వాత ఇన్హెరిటెన్సెస్, తర్వాత ఇనిట్ మెథడ్, సెల్ఫ్ పారామీటర్, నెక్స్ట్ పాలిమార్ఫిజం, ఇలాంటి టాస్క్లన్నీ ఇక్కడ పెర్ఫామ్ చేయండి. సో ఇదంతా ఒక విధంగా కోర్ పైథాన్ ఇది. నెక్స్ట్ మనకి అడ్వాన్స్డ్ పైథాన్ లో పాండాస్ నుండి స్టార్ట్ చేస్తాం. పాండాస్ అనేది ఒక లైబ్రరీ, డేటా అనాలిటిక్స్ కోసం యూజ్ చేసే లైబ్రరీ పాండాస్. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి: సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్స్. నెక్స్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా, సార్టింగ్ రికార్డ్స్, సెర్చింగ్ అండ్ ఫిల్టర్ రికార్డ్స్, నెక్స్ట్ గ్రూపింగ్ డేటా, క్రియేటింగ్ పివోట్ టేబుల్స్, మెర్జింగ్ అండ్ కాంకెటినేషన్ ఆఫ్ డేటా సెట్స్. డేటా క్లీనింగ్ లో నల్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయడం, డూప్లికేట్ రికార్డ్స్ ని డిలీట్ చేయడం, ఇలాంటి టాస్క్లన్నీ కూడా మనం
పాండాస్ ఉపయోగించి చేస్తాం. సో ఇక్కడ మీకు డేటా ఎనాలిటిక్స్ అంటే డేటా సైన్స్ లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే పాండాస్ అండి. సో మీరు డేటాని ఇంపోర్ట్ చేయడానికి కానీ, డేటాని ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ఇంపోర్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయడానికి కానీ, సో ఇలాంటి టాస్క్లన్నిటికీ మనం పాండాస్ని యూజ్ చేస్తాం. సో ఇది మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ సాధించే వరకు దీన్ని ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ మ్యాట్లాబ్లిబ్. మ్యాట్లాబ్లిబ్ ఈజ్ ఎ లైబ్రరీ ఫర్ డేటా విజువలైజేషన్. మీరు న్యూమరికల్ డేటాకి గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ ని క్రియేట్ చేయడానికి ఇక్కడ పైథాన్ లో మనకి మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసి మనం లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, హిస్టోగ్రామ్స్, స్కాటర్ ప్లాట్స్ మొదలైన చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ NumPy. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ. సో దిస్ ఈస్ యూజ్డ్ టు వర్క్ విత్ మల్టీ డైమెన్షనల్ డేటా. మల్టీ డైమెన్షనల్ డేటాతో వర్క్ చేయడానికి NumPy అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. సో ఇందులో మనం క్రియేటింగ్ అరేస్ ని క్రియేట్ చేయడం, అరే ఇండెక్సింగ్, అరే స్లైసింగ్, 1D అరేస్, 2D అరేస్, 3D అరేస్, అరే జాయిన్, అరే సెర్చ్, అరే ఫిల్టర్, మ్యాట్రిక్స్ ఎడిషన్స్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్, ఇలాంటి టాస్క్లన్నీ కూడా మనం NumPy లైబ్రరీని యూజ్ చేసి చేస్తాం. సో ఇక్కడ పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, NumPy, వీటితో పాటు సీబాన్ అనే లైబ్రరీ ఉంది, టర్టిల్ అనే లైబ్రరీ, ఓకే, కింటర్ అనే లైబ్రరీ, GUI అప్లికేషన్స్ కోసం కింటర్ అనే లైబ్రరీ, వీటి గురించి కూడా తెలుసుకోవాలి. వీటి తర్వాత ఇక డేటాబేస్ కనెక్టివిటీస్ వచ్చేసరికి మనం ఒరాకిల్లో డేటాబేస్ని క్రియేట్ చేసి దాన్ని పైథాన్కి కనెక్ట్ చేయొచ్చు. దీనికోసం CX_Oracle అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. అండ్ MySQL లో క్రియేట్ అయిన డేటాబేసెస్లో ఉన్న డేటాని మనం పైథాన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం MySQL.connector అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు MySQL లో డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ పైథాన్ నుండి MySQL కి డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ పైథాన్ యొక్క కోడ్ను ఉపయోగించి MySQL లో యాక్టివిటీస్ని కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ అలాగే మాంగోడిబిలో డేటాబేసెస్ అండ్ కలెక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలో మీరు నేర్చుకోవాలి. అండ్ మాంగోడిబిలో ఉన్న డేటాని PyMongo అనే లైబ్రరీని యూజ్ చేసి పైథాన్లోకి ఇంపోర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పైథాన్తో పాటు ఒరాకిల్, MySQL అండ్ మాంగోడిబి వీటి మీద కూడా కొంత అవగాహన ఉండాలి. సో వాటిలో డేటాబేసెస్ అండ్ టేబుల్స్ లేదా కలెక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ డేటాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి పైథాన్కి, ఏ విధంగా వర్క్ చేయాలనేది కూడా మీరు నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్ సెషన్స్ కానీ, ChatGPTని కానీ యూజ్ చేసి నేర్చుకోవడం అన్నది కూడా అది పూర్తిగా కరెక్ట్ కాదు. సో మీకు మంచి ఫ్యాకల్టీని ఎన్నుకుని మంచి ఫ్యాకల్టీ దగ్గర మీరు నేర్చుకుంటే ఈ టాస్క్లన్నీ చేయొచ్చు. మీరు పర్ఫెక్ట్నెస్ వస్తుంది మీకు పైథాన్లో. సో ఇవన్నీ కూడా పైథాన్లో మీరు డేటా అనాలిటిక్స్ చేసే వాళ్ళు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన టాపిక్స్. సో ఇప్పుడు నేను మీకు పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, పైథాన్లో ఎన్ని రకాల అంటే స్టాండర్డ్ IDLEలో ఎన్ని రకాల ఇంటర్ప్రిటర్స్ ఉంటాయి, వాటిలో ప్రోగ్రామ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ ఇంకా మీకు ప్రతి టాస్క్ నుండి ఒక్కొక్క సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను జూపిటర్ నోట్బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టాండర్డ్ IDLEని ఎలా ఇన్స్టాల్ చేయాలి పైథాన్లో అనేది చెప్తున్నా. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ, వీటిని వెబ్ బ్రౌజర్స్ అంటారు. గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సఫారీ, ఒపేరా, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇవన్నీ వెబ్ బ్రౌజర్స్. ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ www.python.org www.python.org టైప్ చేయండి. సో దిస్ ఇస్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పైథాన్. దీన్ని స్టాండర్డ్ IDLE అంటారు. సో ఇది కాకుండా మీకు జూపిటర్, స్పైడర్, పైచాన్, VS కోడ్ ఇలాంటి చాలా రకాల IDEs కూడా ఉన్నాయి. ఇది బేసిక్ లెవెల్లో ఉపయోగించే IDE. సో దీన్ని స్టాండర్డ్ IDLE అంటారు. స్టాండర్డ్ IDE లేదా IDLE. ఓకే. సో నెక్స్ట్ python.org టైప్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు జస్ట్ మూవ్ టు డౌన్లోడ్స్కి మూవ్ అవ్వండి. ఇక్కడ చూడండి, మీకు దిస్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ 3.8
14.0. This is the latest version of Python. Just click here. You can see here at the top right corner. So just a few seconds లోనే ఇది డౌన్లోడ్ అవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక రిజల్ట్ ఓపెన్ అవుతుంది ఇలా. సో కింద బాటంలో మీకు ఒక చెక్ బాక్స్ ఉంది. దీన్ని ఎనేబుల్ చేయండి. ఏంటిది? యాడ్ python.exe టు పాత్. యాడ్ python.exe టు పాత్. ఈ చెక్ బాక్స్ ని ఎనేబుల్ చేయండి. ఆ చెక్ బాక్స్ లో క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది. మీకు పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. సో క్లోజ్ చేయండి ఇక్కడ. సెటప్ ఫర్ సక్సెస్ఫుల్ క్లోజ్ చేయండి. సో ఇన్స్టాల్ అయింది. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్ యూ విల్ గెట్ 2 ఇంటరాక్టివ్ షెల్స్. పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనకి 2 ఇంటరాక్టివ్ షెల్స్ ఉంటాయి. మీరు టైప్ హియర్ టు సెర్చ్ ఇక్కడ క్లిక్ చేసి పైథాన్ అని టైప్ చేయండి. సో పైథాన్ అని టైప్ చేసిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ విధంగా వస్తుంది లోగో. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు పైథాన్ కమాండ్ లైన్ షెల్ ఓపెన్ అవుతుంది ఇలా. దీన్ని ఏమంటారు? పైథాన్ కమాండ్ లైన్ షెల్ అంటారు. సో ఇక్కడ మీకున్న 3 గ్రేటర్ దెన్స్ దీన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటారు. యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ కమాండ్ ఎట్ దిస్ కమాండ్ ప్రాంప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ వెల్కమ్ టు పైథాన్. So here print is the output function. It is followed by parenthesis and the output string must be enclosed in quotations. సో ప్రింట్ అనేది అవుట్పుట్ ఫంక్షన్. దీనికి బ్రాకెట్స్ ఉంటాయి. బ్రాకెట్స్ లో అవుట్పుట్ స్ట్రింగ్ అనేది కొటేషన్స్ లో ఇవ్వాలి. అదే మీరు ఏదైనా ఒక న్యూమరికల్ డేటాను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అయితే కొటేషన్స్ అవసరం లేదు. ఇక్కడ చూడండి 10 + 5 10 × 5 ప్రింట్ 10 2 పవర్ వాల్యూ. సో ఇలా కమాండ్ ప్రాంప్ట్ దగ్గర మీరు ఏవైనా సింగిల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు 2 ఇంటరాక్టివ్ షెల్స్ ఓపెన్ అవుతాయని చెప్పాను. అందులో ఇది మొదటిది. దీన్ని పైథాన్ కమాండ్ లైన్ షెల్ అంటారు. మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర మీరు కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇంటరాక్టివ్ షెల్ ఇస్ ఐడిఎల్ఈ. ఐడిఎల్ఈ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇంటర్ప్రెటర్ ఓపెన్ అవుతుంది, వైట్ కలర్ స్క్రీన్. సో ఇది ఐడిఎల్ఈ. సో వాట్ ఈజ్ ఐడిఎల్ఈ? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ environment. So actually both are same, but there are few differences between these two interactive shells. ఇక్కడ కూడా మీరు సేమ్ కమాండ్స్ ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ వెల్కమ్ టు పైథాన్. ఓకే, ప్రింట్ 10 + 5 ప్రింట్ 10 × 5 ప్రింట్ 10 2. సో ఇలా కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అయితే డిఫరెన్స్ ఏంటి రెండింటికి అంటే, మీరు పైథాన్ కమాండ్ లైన్ షెల్ ని క్లియర్ చేయొచ్చు, బట్ ఐడిఎల్ఈని క్లియర్ చేయలేము. సో ఎలా క్లియర్ చేయొచ్చు అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మాత్రం ఈ ఐడిఎల్ఈని మనం క్లియర్ చేయలేము. ఓకే, సో నెక్స్ట్ ఈ 2 ఇంటరాక్టివ్ షెల్స్ అంటే మీరు సింపుల్ ప్రోగ్రామ్స్ సింపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర ఎంటర్ చేస్తాం. ఒకవేళ మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి అంటే సింగిల్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చేయండి, పర్లేదు. బట్ అలా కాకుండా మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే మీరు ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు పైథాన్ లో ప్రోగ్రామ్ ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తున్నాను. ఎలా? ఐడిఎల్ఈ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ లోకి వెళ్ళి న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో ఇది ప్రోగ్రామ్ ఫైల్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రోగ్రామ్ విత్ మల్టిపుల్ లైన్స్ దెన్ బెటర్ టు ఓపెన్ దిస్ ప్రోగ్రామ్ ఫైల్. ఎలా ఓపెన్ చేస్తారు?
ఐడిఎల్ఈలో ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్ టు 99, physics is equal to 98, chemistry is equal to 97, then total is equal to maths plus physics plus chemistry. Now print total is comma total. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తాం. మరి ఈ ప్రోగ్రామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ప్రోగ్రామ్ రాస్తాం కదా, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సేవ్ దిస్ ఫైల్. ఎలా సేవ్ చేస్తారు? ఫైల్లోకి వెళ్ళి సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి, రమ్య 1 2 3 డాట్ py. ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడ డాట్ py ఇస్ ద సెకండరీ నేమ్. సేవ్ చేసిన తర్వాత రన్ లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. రన్ లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ టోటల్ ఇస్ 294. ఇది అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. సో పైథాన్ లో ప్రోగ్రామ్స్ ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నేను ఇప్పుడు మీకు స్టాండర్డ్ ఐడియాని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, స్టాండర్డ్ ఐడియాని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ పైథాన్ కమాండ్ లైన్ షెల్ అండ్ ఐడిఎల్ఈలో కోడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ ఒకవేళ ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రోగ్రామ్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో నేను ఇక్కడ మీకు కొన్ని ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ నేను ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ టు calculate simple interest. ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ ప్రోగ్రామ్ రాస్తాం. ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి పైథాన్ లో రాస్తాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్ ఈక్వల్ టు 1 lakh. నెంబర్ ఆఫ్ మంత్స్ ఇస్ ఈక్వల్ టు 10 months. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు 2 rupees. సో చూడండి ఇక్కడ 1 lakh కి 10 months కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 rupees అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? I is equal to P into N into R by 100. Now print simple interest is I. సో ఇది ఒక ప్రోగ్రామ్. మీకు C++, జావా వీటితో కంపేర్ చేసుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే డేటా టైప్స్ ని స్పెసిఫై చేసి వేరియబుల్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. అసలు డేటా టైప్ అన్న కాన్సెప్ట్ ని ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వేరియబుల్స్ కి డేటా టైప్స్ ఉంటాయి, వాటి కన్వర్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు ప్రత్యేకంగా స్పెసిఫై చేయక్కర్లేదు. డైరెక్ట్ గా వేరియబుల్ లోకి వాల్యూని స్టోర్ చేసేయచ్చు. ఓకేనా? సో ప్రిన్సిపల్ అమౌంట్ is equal to 1 lakh. Number of months 10. Rate of interest is 2. The formula to calculate simple interest is I is equal to PNR by 100. And then print is the output statement. Simple interest is I. So simple interest 20,000. ఇంత సింపుల్ గా ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఇంకొక సింపుల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ ఇస్ ఈక్వల్ టు 5 అండి. ఇప్పుడు నాకు 5 years కి ఎన్ని మంత్స్ ఉంటాయి, ఎన్ని డేస్ ఉంటాయి, ఎన్ని వీక్స్ ఉంటాయి, ఎన్ని అవర్స్ ఉంటాయి, ఎన్ని మినిట్స్ ఉంటాయి, ఎన్ని సెకండ్స్ ఉంటాయో కావాలి. సో ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కదా. సో మంత్స్ ఇజ్ ఈక్వల్ టు ఇయర్స్ ఇంటూ 12. Months is equal to years into 12. Next, days is equal to years into 365. Weeks is equal to days by 7. Hours is equal to days into 24. Minutes is equal to hours into 60. Seconds is equal to minutes into 60. Now print the values. Print months is equal to comma months. Next print వీక్స్ ని ప్రింట్ చేస్తున్నాం. తర్వాత మీకు సింపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను, మీకు వీలుంటే మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసుకోండి. డేస్, నెక్స్ట్ ప్రింట్ అవర్స్,
నెక్స్ట్ ప్రింట్ మినిట్స్, నెక్స్ట్ ప్రింట్ సెకండ్స్. ఓకేనా? ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇదిగో 60 months, 260 weeks, 1825 days, సో 43,800 hours ఇలా వచ్చింది. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ అండి ఇది. ఇక్కడ మీరు 5 అని కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చేయకుండా రన్ టైంలో కూడా వాల్యూస్ని ఇవ్వచ్చు. దానికోసం మనం ఇన్పుట్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. సో ఇన్పుట్ నంబర్ ఆఫ్ ఇయర్స్. అయితే మీరు ఎంటర్ చేసేది ఇంటిజర్ వాల్యూ కాబట్టి ఇక్కడ కన్వర్షన్ ఫంక్షన్ కూడా ఇవ్వాలి. ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు చూడండి, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 10 years ఇచ్చాను, 10 years కి డేటా వచ్చింది. అలా కాకుండా జస్ట్ 2 years ఇచ్చాను, 2 years కి అవుట్పుట్ వచ్చింది. సో రన్ టైంలో కూడా మనం డేటాని ఎంటర్ చేయొచ్చు. ఇవి సింపుల్ ప్రోగ్రామ్స్ అండి. ఇవి ఇలా సింపుల్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు మనం. నెక్స్ట్, ఇక మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇఫ్ కండిషన్స్ ఉంటాయి కదా అక్కడ. ఇఫ్ కండిషన్స్ నుండి ఒక సింపుల్ ప్రోగ్రామ్ చెప్తున్నాను నేను. అదేంటంటే ఇఫ్ ఎల్స్ ఉపయోగించి ఒక సింపుల్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ స్కోర్. నేను స్కోర్ ఎంటర్ చేస్తున్నా రన్ టైంలో. సో ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ చూడండి, మీకు అర్థం అవుతుంది. ఇఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 100, if score greater than or equal 100, then print Dhoni scored a century, else print Dhoni not scored century. ఇది ఒక ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ ఉపయోగించి ప్రోగ్రామ్ అండి. స్కోర్ 120 runs ఇచ్చాను, ధోని స్కోర్డ్ సెంచరీ. 90 runs ఇచ్చాను, ధోని నాట్ స్కోర్డ్ సెంచరీ. సో ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ ఇలా ఇవ్వాలి. ఇఫ్ చివరిని కొలన్ ఇవ్వాలి. కొలన్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడితే ఇక్కడ ఒక స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ ని ఇండెంటేషన్ అంటారు. అక్కడ వచ్చే స్పేస్ ని ఇండెంటేషన్ అంటారు. కంపల్సరీ ఇఫ్ కండిషన్ చివరిని మీరు కొలన్ ఇవ్వాలి. కొలన్ తర్వాత కొంత స్పేస్ రావాలి. అలాగే ఎల్స్ కూడా కొలన్ ఇవ్వాలి. కొలన్ తర్వాత స్పేస్ రావాలి. ఆ స్పేస్ ని ఇండెంటేషన్ అంటారు. సో ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ కి సంబంధించి ఒక్క ప్రోగ్రామ్ ఇచ్చాను ఇక్కడ. స్కోర్ ఎంటర్ చేస్తే ఆ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఇఫ్ ఎల్స్ లో ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నాను మీకు. అదేంటంటే ప్రోగ్రామ్ టు చెక్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ ఎంటర్ చేస్తే అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెప్పాలి. ఓకే, నమ్ అనేది ఇక్కడ వేరియబుల్. నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. ఇఫ్ నంబర్ పర్సెంటేజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఒక నంబర్ ని 2 తో డివైడ్ చేసినప్పుడు దాని యొక్క రిమైండర్ 0 అయితే అది ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఎలా రాస్తారు మీరు? ప్రింట్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ అని రాస్తారు. ఎల్స్ ప్రింట్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. సో ఎగ్జిక్యూట్ చేయండి. 12 ఇచ్చాను, అది ఈవెన్ నెంబరే కదా. 11 ఇచ్చాను, అది ఆడ్ నెంబర్. మీకు ఇక్కడ ఇట్ ఈజ్ అని కాకుండా ఆ నంబర్ కూడా ప్రింట్ అవ్వాలి అనుకుంటే చూడండి, ఇక్కడ నేను ఎలా ఇస్తున్నాను కోడ్. వేరియబుల్ నేమ్ కామా ఈజ్ ఈవెన్ నెంబర్. అలాగే ఇట్ డిలీట్ చేయండి, కొటేషన్స్ ముందు వేరియబుల్ నేమ్ ఇవ్వండి. చూసుకోండి ఒకసారి. ఈ విధంగా ఇస్తే మీరు 12 ఇచ్చారు ఇన్పుట్. సో ఇది 12 ఈజ్ ఈవెన్ నెంబర్ అని చెప్పింది. ఒకవేళ 11 ఇస్తే 11 ఈజ్ ఆడ్ నెంబర్ అని డిస్ప్లే అయింది. సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్. మరి కండిషనల్ స్టేట్మెంట్స్ లో 1 లైన్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయని చెప్పాను. 1 లైన్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి పైథాన్ లో చాలా అవసరం. వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు? మీకు కాంప్రిహెన్షన్ ప్రోగ్రామింగ్ అనేది ఒకటి ఉంటుందండి. అక్కడ యూ హ్యావ్ టు రైట్ ద ఎంటైర్ కోడ్ ఇన్ సింగిల్ లైన్. యూ మస్ట్ రైట్ ద కోడ్ ఇన్ సింగిల్ లైన్. సింగిల్ లైన్ లో కోడ్ రాసేటప్పుడు ఇలాంటి పర్పస్ వస్తే మీరు మల్టిపుల్ లైన్స్ రాయడం కుదరదు అక్కడ. సో ఇఫ్ కండిషన్స్ లోను లాంబ్డా ఫంక్షన్, కాంప్రహెన్షన్ ప్రోగ్రామింగ్ లోను లాంబ్డా ఫంక్షన్స్ లోను మనం 1 లైన్ ఇఫ్ కండిషన్స్ రాస్తాం. నేను దానికి సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. 1 లైన్ ఇఫ్ కండిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి ఈ లైన్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఎప్పుడు ఈవెన్ నెంబర్? ఇఫ్ నంబర్ పర్సెంటేజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఎల్స్ ప్రింట్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. సో ఇది 1 లైన్ ఇఫ్ కండిషన్.
అంటే ముందుగా ట్రూ స్టేట్మెంట్ రాయండి. ట్రూ స్టేట్మెంట్ రాసిన తర్వాత కండిషన్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ట్రూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నా వీ కెన్ రైట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఇన్ ఏ సింగిల్ లైన్. చూద్దామా? 12 ఇచ్చాను, ఇట్ ఈస్ ఈవెన్. 11 ఇచ్చాను, ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. నేను ప్రతి టాస్క్ నుంచి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓవరాల్గా మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ లూప్స్లోకి వస్తే ఇక్కడ నేను మీకు సో కండిషనల్ statements are used for decision making. There are 4 types of conditional statements: simple if else, elif, nested if. And we can write the entire code in single line also. Those are called one line if statements. Next, అలాగే లూప్స్ అండి. ఇక్కడ ఎందుకు ఉపయోగపడతాయి లూప్స్? Loops are used to execute a block of statements, a block multiple times. Loops are used to execute a block multiple times until the given condition is satisfied. Given condition is true. మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అవుతున్నంతసేపు అక్కడ ఇచ్చిన బ్లాక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పైథాన్లో దెర్ ఆర్ 2 టైప్స్ ఉంటాయి. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లూప్స్. ఒకటి వైల్ లూప్ అండి, రెండవది ఫర్ లూప్. సో ఇక్కడ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూస్ లో అడిగే ఒక క్వశ్చన్ ఉందండి ఇక్కడ. వైల్ లూప్ కి ఫర్ లూప్ కి డిఫరెన్స్ ఏంటి? వైల్ లూప్ కి ఫర్ లూప్ కి డిఫరెన్స్ ఏంటంటే వైల్ లూప్ is used when we have unknown number of iterations. అక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని అనేది ముందుగా తెలియకపోతే వైల్ లూప్ యూజ్ చేస్తాం. అండ్ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఎన్నిసార్లు లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ముందే తెలిస్తే అప్పుడు ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. ముందుగా తెలియకపోతే వైల్ లూప్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ వైల్ లూప్ కి ఫర్ లూప్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ హ్యావ్ అన్నోన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, బట్ ఫర్ లూప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఇది మెయిన్ డిఫరెన్స్ వైల్ లూప్ కి ఫర్ లూప్ కి. బట్ బోత్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ మల్టిపుల్ టైమ్స్. అప్పుడున్న బ్లాక్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ రెండిట్లో ఏదైనా లూప్ ని యూజ్ చేయొచ్చు మీరు. నేను వైల్ లూప్ మీద ఒక ఎగ్జాంపుల్, ఫర్ లూప్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. For example, x is equal to 1 while x less than or equal 10. Now print x is equal to x plus 1. ఇది వైల్ లూప్ అండి. వైల్ లూప్ ద్వారా 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ ఒకసారి. x is equal to 1 అంటే దిస్ ఇస్ ఇనిషియల్ వాల్యూ. లూప్ అనేది 1 నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వైల్ x less than or equal 10 వచ్చే వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. So print x and increment is x is equal to x plus 1. So it prints numbers 1 to 10. సో మీకు ఇది ఏదైతే అవుట్పుట్ ఉందో అది మీకు హారిజాంటల్ గా ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎండ్ అనే దాన్ని యాడ్ చేయండి. ఇక్కడ ఎండ్ ఇస్తే మీకు అవుట్పుట్ హారిజాంటల్ గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్ చూద్దాం. For x in range 1, 11 print x. సో ఇది 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేసే ఫర్ లూప్. మీకు హారిజాంటల్ గా ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ఎండ్ యాడ్ చేస్తే ఇలా ప్రింట్ అవుతుంది. సో ఫర్ x in range 1, 11 అంటే 1 is start and 11 is stop. 10 వరకు ప్రింట్ అవ్వాలంటే 11 ఇవ్వండి, 11 వరకు ప్రింట్ అవ్వాలంటే 12 ఇవ్వండి. అంటే మీరు ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ దగ్గర స్టాప్ అవుతుంది. అంటే ఆ నెంబర్ కి ముందున్న నెంబర్ వరకు ప్రింట్ అవుతాయి అని అర్థం. సో ఫర్ x in range 1, 11 print x, end. సో ఇట్ ప్రింట్స్ 1 to 10 నెంబర్స్. ఒకవేళ మీకు రివర్స్ లో ప్రింట్ అవ్వాలంటే ఆ ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను చూడండి. ఫర్ x in range
10 నుండి 0 వరకు -1. 10 నుండి 0 వరకు డిక్రిమెంట్, ఇది -1. నా ప్రింట్ ఎక్స్ హారిజాంటల్ గా ప్రింట్ అవ్వడానికి ఎండ్ యాడ్ చేయండి, ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇది ఫర్ లూప్ లో 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేశాను. 1 to 10, ఇది 10 to 1. మీకు వైల్ లూప్ లో కూడా రివర్స్ కూడా చెప్తున్నాను, ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇది 1 to 10 కాబట్టి ఇనిషియల్ వాల్యూ 1 అయింది కదా, మరి ఇక్కడ 10 ఇవ్వండి స్టార్టింగ్ వాల్యూ. వైల్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1, 1 వచ్చే వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ x is equal to x minus 1. Now it prints numbers from 10 to 1. సో ఈ ప్రోగ్రామ్ 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుందండి. ఈ ప్రోగ్రామ్ 10 to 1 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. ఇది 1 to 10 ఫర్ లూప్ లో, అలాగే ఇది 10 to 1 ఫర్ లూప్ లో. ఇవి నార్మల్ ప్రోగ్రామ్స్, సింపుల్ ప్రోగ్రామ్స్ చెప్పాను ఇక్కడ మీకు లూప్స్ లో. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే నెస్టెడ్ ఫర్ లూప్స్. నెస్టెడ్ ఫర్ లూప్స్ గురించి కూడా మీకు చెప్తున్నాను. ఏ లూప్ is in another loop is called nested loop. ఒక లూప్ లోపల మరొక లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. ప్యాటర్న్స్ ని ప్రింట్ చేయడానికి నెస్టెడ్ లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. మీకు ఇక్కడ ఇస్తున్నా చూద్దాం. ఫర్ I in range 1,6 అంటే 1 to 5 అని అర్థం. 6 ఇస్తే 5 వరకు. ఫర్ I in range 1 to 6. అలానే ఫర్ J in range 1,6 లూప్ లోపల లూప్ ఇచ్చాను. ఓకే, నౌ ప్రింట్ J, end is equal to కొన్ని స్పేసెస్ ఇచ్చాను. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తే ఒకే లైన్ లో వచ్చినాయి కదా. నా ఇక్కడ ప్రింట్ స్లాష్ అని ఇస్తే ఇది కూడా. సో 5 rows and 5 columns రూపంలో డేటా వచ్చింది ఇక్కడ మనకి. 5 rows and 5 columns. సో ఇక్కడ ఫర్ J in range 1,6 అంటుంటే ఇది 1 to 5 ప్రింట్ చేస్తుంది. ఇది J అండి, ఇది ప్రింట్ అవుతుంది. J ఇక్కడ ప్రింట్ J కదా, J ప్రింట్ అవుతుంది, ఒక లైన్ ప్రింట్ అయింది. మరి లైన్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి? 1,6 అంటే 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. కాబట్టి 1 2 3 4 5 వచ్చింది. లేదా ఇది మీరు ఇది చూడండి, ఇక్కడ 1,11 ఇచ్చారు అంటే ఇది 1 నుండి 10 వరకు ప్రింట్ చేస్తుంది. ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? 5 టైమ్స్. ఇది ఇలా. సో దీన్ని నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటారు. సో నేను మీకు బేసిక్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పాను, కండిషనల్ స్టేట్మెంట్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పాను, లూప్స్ నుండి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పాను. నెక్స్ట్ లూప్స్ తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే కలెక్షన్స్ అనేది. సో కలెక్షన్స్ లో కూడా మీకు జస్ట్ కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ ఇస్తాను మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో కలెక్షన్స్ దేనికి యూజ్ అవుతాయి? కలెక్షన్స్ ఆర్ యూజ్ టు స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక సింగిల్ వేరియబుల్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి కలెక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. కలెక్షన్స్ అని ఇక్కడ పైథాన్ లో డేటా స్ట్రక్చర్స్ అని కూడా అంటారు. సో దేర్ ఆర్ 4 types of collections in Python. ఒకటి లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. సో లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ, ఇవి కలెక్షన్స్. సో ఇక్కడ నేను మీకు ముందుగా లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఈజ్ లిస్ట్ అంటే, లిస్ట్ ఈజ్ ఏ collection of elements enclosed in square brackets. స్క్వేర్ బ్రాకెట్స్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే అది లిస్ట్ అండి. నెక్స్ట్ tuple is a collection of elements enclosed in round brackets. అలానే set is a collection of elements enclosed in curly braces. కర్లీ బ్రేసెస్ లో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అది సెట్. నెక్స్ట్ డిక్షనరీ ఈజ్ ఏ collection of elements
collection of key value pairs enclosed in curly braces. So list is a collection of elements enclosed in square brackets. For example, x is equal to 10, 20, 30, 40, 50. ఇది లిస్ట్ అండి. నెక్స్ట్ y is equal to round brackets లో 100, 200, 300. ఇది టపుల్. నెక్స్ట్ z is equal to 10, 20, 30, 40, 50. ఇది సెట్. నెక్స్ట్ d is equal to 101 రామ్ లేదా 1 సండే, 2 మండే, 3 ట్యూస్డే. సో ఇది డిక్షనరీ. కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఈ కలెక్షన్స్ ని సింపుల్ గా చెప్పాను మీకు ఇక్కడ. కలెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. There are 4 types of collections in Python: list, tuple, set and dictionary. మీకు ఇంటర్వ్యూస్ లో ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడే ఫిల్టర్ అయిపోతారు. ఎందుకంటే లిస్ట్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉంటాయి, టపుల్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టికల్ గా మీరు ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. లిస్ట్ కి సంబంధించి లిస్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే అది ఒక లిస్ట్ అండి. ఇట్ ఈస్ ఆర్డర్డ్ కలెక్షన్. మీరు ఏ ఆర్డర్లో అయితే ఇస్తారో ఎలిమెంట్స్ అదే ఆర్డర్లో స్టోర్ అవుతాయి. అండ్ ఇట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. లిస్ట్ అనేది ఇండెక్సింగ్ ని స్లైసింగ్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ని మనం మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. అండ్ ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్ ని కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇట్ కెన్ స్టోర్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ ఎలిమెంట్స్. ఇది సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కూడా స్టోర్ చేసుకుంటది. ఇలా ఒక్కొక్క కలెక్షన్ కి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూస్ లో ఆ ఫీచర్స్ అడిగే ఛాన్స్ ఉంది. లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్, ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ ఫీచర్స్ గురించి మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఇక్కడే మీరు ఎక్కువ టైం వర్క్ చేయాలి. అలాగే లిస్ట్, నెస్టెడ్ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా రన్ టైంలో వాల్యూస్ ని యాడ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి ఇక్కడ మీకు. ఫర్ ఎగ్జాంపుల్, x is equal to 10, 20, 30, 40, 50. So how can you access these elements using for loop? Now for I in x, simple and చాలా సింపుల్. Print I, so we can access the elements from a list. ఇలా x is equal to 10, 20, 30, 40, 50. ఏ విధంగా నువ్వు యాక్సెస్ చేస్తావు వేరియబుల్ వాల్యూస్ ని? ఫర్ లూప్ యూజ్ చేసి. ఫర్ ఐ ఇన్ ఎక్స్ లో నాకు ఒక ఎలిమెంట్ ఐ లోకి వస్తుంది, ప్రింట్ ఐ, ఆ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. అలానే నెస్టెడ్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తావు? సో నెస్టెడ్ లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం చెప్తున్నా. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది ఒక లిస్ట్ లో మరికొన్ని లిస్టులు ఉంటే అది నెస్టెడ్ లిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 101 రమ్య 10th క్లాస్ ఫిమేల్, ఇది ఒక లిస్ట్ అండి. 102 రజని 10th క్లాస్ ఫిమేల్, ఇది ఒక లిస్ట్. 103 రమణి 10th క్లాస్ ఫిమేల్. సో దిస్ ఇస్ నెస్టెడ్ లిస్ట్. నౌ ప్రింట్ ద లిస్ట్, ప్రింట్ ఎక్స్. ఇదిగోండి ఇలా క్రియేట్ చేస్తాం. దిస్ ఇస్ నెస్టెడ్ లిస్ట్. ఇది నార్మల్ లిస్ట్. సో లిస్ట్ లోకి ఎలిమెంట్స్ ని ఎలా యాడ్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేవి మీరు ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. సో ఇది లిస్ట్. నెక్స్ట్ ఇక్కడ టపుల్ గురించి కూడా ఒకటి చెప్తున్నా చూడండి. టపుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ బ్రాకెట్స్ లో 10, 20, 30, 40, 50. ఎలా యాక్సెస్ చేస్తావు? ఫర్ ఐ ఇన్ ఎక్స్ ప్రింట్ ఐ, సేమ్ అండి. ఇది ఇలా వస్తుంది. మరి సెట్ ని కూడా క్రియేట్ చేద్దామా? సెట్ ని ఎలా క్రియేట్ చేస్తారు? మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్, ఇది సెట్. ఫర్ ఐ ఇన్ ఎక్స్ ప్రింట్ ఐ వాల్యూ. చూడండి ఇక్కడ అన్ఆర్డర్డ్ కలెక్షన్ అండి సెట్ అనేది. మీకు చెప్పాను కదా, లిస్ట్ కి సంబంధించిన ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి, టపుల్ కి సంబంధించిన ఫీచర్స్ వేరుగా ఉంటాయి.
సెట్కి సంబంధించిన ఫీచర్స్ వేరుగా ఉంటాయి. డిక్షనరీ యొక్క యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ ఫీచర్స్. ఓకే, ఇది సెట్. మీకు చూడండి ఇక్కడ నేను లిస్ట్ గురించి చెప్పాను ఒక ఎగ్జాంపుల్, నెస్టెడ్ లిస్ట్ చెప్పాను, టపుల్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అండ్ సెట్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నౌ డిక్షనరీ, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ డిక్షనరీ. వాట్ ఈస్ డిక్షనరీ? డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు, ఎలిమెంట్స్ ఎలా ఉండాలి? కీ వాల్యూ పేర్స్ రూపంలో ఉండాలి. ఎక్కడ? ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డి ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లో 101 రమ్య. సో కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ 102 రజని, 103 రమణి, 104 ఐశ్వర్య. సో కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ enclosed in curly braces. చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ డి. సో ప్రింట్ వన్ జీరో టూ తర్వాత కొలను. ప్రింట్ టైప్ ఆఫ్ డి ఏంటది? డిక్షనరీ. మరి దీన్ని ఎలా ప్రింట్ చేయాలి? ప్రింట్ డి. ఇదిగో డిక్షనరీ ప్రింట్ అయింది. సో 4 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్, లిస్ట్, టబుల్, సెట్ అండ్ డిక్షనరీ మీద నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో రన్ టైంలో డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలి, రియల్ టైంలో డిక్షనరీస్ని ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ మీరు ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ చాలా టాపిక్స్ ఉంటాయండి. ఇక్కడ ఏమేమి ఉంటాయి? మీరు కలెక్షన్స్ ఉన్నాయి కదా, కలెక్షన్స్ లో ఉండే ఫంక్షన్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి, తర్వాత దీన్ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు, అండ్ కాంప్రహెన్షన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ టాపిక్స్ అన్ని నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ నెస్టెడ్ కలెక్షన్స్ ని ఎలా క్రియేట్ చేస్తారు, అండ్ రియల్ టైంలో వాటిని ఎలా యూజ్ చేస్తారు, ఇవన్నీ తప్పనిసరిగా నేర్చుకోవాలి ఇక్కడ మీరు కలెక్షన్స్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ సంబంధించిన ఫంక్షన్స్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 అండి. ఇక్కడ దీనికి సంబంధించిన ఫంక్షన్స్ చూద్దాం. ప్రింట్ లెన్ ఆఫ్ ఎక్స్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో మినిమం వాల్యూ ఏంటి? ప్రింట్ మిన్ ఆఫ్ ఎక్స్ అండి. ఇట్ ప్రింట్స్ ద మినిమం వాల్యూ. ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ ఎక్స్, ఇట్ ప్రింట్స్ ద maximum value. Print sum of x, it prints the total of the elements. Print sorted of x, it arranges the elements in ascending order. Print sorted of x reverse is equal to true, it prints the elements in reverse order. సో ఇవన్నీ ఫంక్షన్స్ చూసారు కదా, సింపుల్గా ఉన్నాయి. చూడండి, లెన్ ఆఫ్ ఎక్స్, మిన్ ఆఫ్ ఎక్స్, మ్యాక్స్ ఆఫ్ ఎక్స్, సమ్ ఆఫ్ ఎక్స్, సార్టెడ్ ఆఫ్ ఎక్స్, సార్టెడ్ ఆఫ్ ఎక్స్ కామా రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫంక్షన్స్. అలాగే మెథడ్స్ కూడా ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మెథడ్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30. సో దీంట్లోకి మరొక ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకున్నాను. ఎక్స్ డాట్ అపెండ్ ఆఫ్ 40. సో ఈ అపెండ్ అనేది మెథడ్. సో ఇంకొక ఎలిమెంట్ యాడ్ అయింది. ఇలా మీరు ఫంక్షన్స్, మెథడ్స్, కాంప్రహెన్షన్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ నేర్చుకోవాలి ఇక్కడ మీరు. సో 4 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక్కొక్క దానికి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు టపుల్ ఉంది. టపుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్. ఇట్ ఈస్ ఆర్డర్డ్ కలెక్షన్. It supports indexing and slicing, but this is immutable object. We cannot modify the elements in the tuple. It allows duplicate values. It can store homogeneous and heterogeneous elements. And set వచ్చేసరికి, set is a collection of elements enclosed in curly braces. It is unordered collection, and it doesn't support any indexing or slicing. It is mutable object, but we cannot modify the elements. It doesn't allow any duplicate elements, but it can store homogeneous and heterogeneous elements. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ మీకు కలెక్షన్స్ అన్న టాపిక్ తర్వాత, కలెక్షన్స్ తర్వాత ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. సో ఎందుకు యూజ్ అవుతాయి ఫంక్షన్స్ ఆర్ మాడ్యూల్స్ ఆర్ సబ్ ప్రోగ్రామ్స్? టు ఎలిమినేట్ the redundancy
redundancy of code. Redundancy means writing the same code again and again. ఒకసారి రాసిన కోడ్ని మరలా మరలా రాయడాన్ని రెడెండెన్సీ అంటారండి. ఆ రెడెండెన్సీని ఎలిమినేట్ చేయడానికి అంటే రెడెండెన్సీ లేకుండా చేయడానికి మనం రాసే సబ్ ప్రోగ్రామ్స్ ని ఫంక్షన్స్ అంటారు. అంటే ఇఫ్ యు రైట్ కోడ్ వన్స్ యూ కెన్ కాల్ ఇట్ ఇఫ్ యూ రైట్ కోడ్ వన్స్ you can use it, you can call it many times. ఒకసారి రాసిన కోడ్ ని నువ్వు మెనీ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు, మెనీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఫీచర్ ఇస్ కాల్డ్ reusability. So this feature is called reusability. The main advantage of functions is the reusability. And if you write code once, you can call it many times. That is reusability. So functions ని పైథాన్ లో ఎలా రాస్తారు నేను మీకు సింపుల్ గా చెప్తున్నానండి. ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి. ఫంక్షన్ డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్. సో ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తా. డెఫ్ ఎంఎస్జి మెసేజ్ అంటే డిఈఎఫ్ డిఫైన్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి మీరు ఇక్కడ ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తారు. అండ్ colon is mandatory at the end of the line. Colon is mandatory. In the second line, you can observe there is some space. The space is called indentation. So ఇక్కడ చూద్దాం. Print welcome to functions. Welcome to functions. So print functions are used to eliminate the code, eliminate the redundancy. It supports reusability. Functions support reusability. So this is function definition part. అది ఫంక్షన్ యొక్క కోడ్. సో దీన్ని నేను కాల్ చేస్తున్నా అంతేనండి, కాలింగ్. సో కాల్ చేస్తే ఇది చూడండి, ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇక్కడ ప్రింట్ అయింది కదా. అంటే మీరు కాల్ చేస్తేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఏమనుకున్నాం, రీయూజబిలిటీ అనుకున్నాం కదా. అంటే ఇఫ్ యు రైట్ కోడ్ వన్స్ యూ కెన్ కాల్ ఇట్ మెనీ టైమ్స్. అంటే ఇక్కడ ఒకసారి ఇంకొకటి ఇస్తున్నాను. ఇక్కడ ప్రింట్ ఇలా ఒక లైన్ కూడా ఇస్తున్నాను. సో ఈ మెసేజ్ అనే ఫంక్షన్ ని ఐ వాంట్ టు కాల్ మెనీ టైమ్స్. ఐ వాంట్ టు యూజ్ ఇట్ మెనీ టైమ్స్. సో ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇఫ్ యు రైట్ కోడ్ వన్స్ యూ కెన్ కాల్ ఇట్ మెనీ టైమ్స్. దిస్ ఇస్ కాల్డ్ రీయూజబిలిటీ. రీయూజబిలిటీ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఇది ఒక చిన్న ప్రోగ్రామ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి ఫంక్షన్స్ మీద నేను. సో ఫంక్షన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫంక్షన్ డెఫినిషన్ and function call. So def sum x is equal to 10, y is equal to 5, then print sum is x plus y. సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాం. దీన్ని కాల్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దామా. ఇదిగోండి సమ్ ఇస్ 15. సో ప్రోగ్రామ్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాస్తాను, ఫంక్షన్ యొక్క డెఫినేషన్, దాన్ని కాల్ చేశాను. ఇలా రాయొచ్చు, లేదా పారామీటర్స్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. దానికి కూడా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎవరైతే సబ్జెక్ట్ ని లైక్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ సెషన్ చూస్తారు. వ్యూస్ కూడా చాలా తక్కువే ఉంటాయి, నాకు 100 లోపే ఉంటాయి. ఎందుకంటే ఒక క్లాసులో 100 స్టూడెంట్స్ ఉంటే అందులో సబ్జెక్ట్ ని ప్రేమించేది కేవలం 10 మంది మాత్రమే ఉంటారు. నేను అబ్జర్వ్ చేశాను. మిగతా వాళ్ళకి సర్టిఫికేట్ వస్తే చాలు, కోడింగ్ ఎవరు నేర్చుకోరు, ప్రోగ్రామింగ్ జోలికి అయితే అస్సలు రారు. సో నాకు ఈ సెషన్ చాలా తక్కువ మంది కంప్లీట్ చేస్తారు, బట్ ఒక 10 మెంబర్స్ చూసినా వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. డెఫ్ సమ్ ఆఫ్ ఎక్స్ వై, వీటిని పారామీటర్స్ అంటారు. ఫంక్షన్ యొక్క బ్రాకెట్స్ లో ఇచ్చే వాటిని పారామీటర్స్ అంటారు. నా ప్రింట్ సమ్ ఇస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ పారామీటర్స్ యూజ్ చేసి నేను ప్రోగ్రామ్ రాస్తాను. ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ కి వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ సేమ్ ఇది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. ఇది ఫంక్షన్
విత్ పారామీటర్స్ ఇలా రాస్తాం మరి మనం. ఓకే, నెక్స్ట్. సో ఇది ఫంక్షన్స్. మరి మాడ్యూల్స్ ఉన్నాయి కదా, మాడ్యూల్స్ గురించి కూడా చెప్తున్నాం. నాకు ఇక్కడ డేట్ అండ్ టైం అనే ఒక మాడ్యూల్ని తీసుకుని నేను డేట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంపోర్ట్ డేట్ టైం. సో ఇది ఒక మాడ్యూల్. మాడ్యూల్స్ని ఫస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకుని ఆ తర్వాత యూజ్ చేయాలి. మాడ్యూల్స్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యూజ్ చేయాలి. సో ఇంపోర్ట్ డేట్ టైం, ప్రింట్ డేట్ టైం డాట్ డేట్ డాట్ టుడే. సో చూడండి ఇక్కడ డేట్ ప్రింట్ అయిందా, ఇలా ప్రింట్ చేస్తాం. ఇది మాడ్యూల్ అండి. సో మాడ్యూల్స్ లో మీకు డిఫరెంట్ మాడ్యూల్స్ చెప్పండి, చెప్తాను. ఇంకొకటి ఇంపోర్ట్ డేట్ టైం, ప్రింట్ డేట్ టైం డాట్ నౌ. అంటే ఇది డేట్ అండ్ టైంని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ సబ్ మాడ్యూల్ డేట్ అండ్ టైం ఇవ్వాలి, ఇక్కడైతే డేట్ ఇస్తే చాలు. ఓకే, సో డేట్ ని ఎలా ప్రింట్ చేస్తాం. ఇవి మాడ్యూల్స్ అండి, యూజర్ డిఫైన్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఇవి. అండ్ ఇంకొక మాడ్యూల్ కూడా ఇస్తున్నారు, ఇంపోర్ట్ క్యాలెండర్. క్యాలెండర్ అనేది ఒక మాడ్యూల్. ఇప్పుడు చూడండి మీరు, ఫన్నీగా ఉంటుంది. క్యాలెండర్ డాట్ క్యాలెండర్ 2026. సో ఇది ఇంపోర్ట్ క్యాలెండర్, ప్రింట్ క్యాలెండర్ డాట్ క్యాలెండర్ 2026. సో 2026 క్యాలెండర్ ఇక్కడ ప్రింట్ అయింది ఇలా. లేదా 2035. సో 2035 క్యాలెండర్ ప్రింట్ అయింది మనకి. ఒకవేళ ఈ మంత్ క్యాలెండర్ ఒకటే కావాలంటే ఇవి బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అనేవి. ఇంపోర్ట్ క్యాలెండర్, ప్రింట్ క్యాలెండర్ డాట్ మంత్ 2026 12. సో డిసెంబర్ 2026 ఆ క్యాలెండర్ ఒకటి ప్రింట్ అయింది. ఇవన్నీ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్. ఇంకా మీకు క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయడానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇంపోర్ట్ క్యూఆర్ కోడ్ అనే మాడ్యూల్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో డేటా ఇస్ ఈక్వల్ టు మనం యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ మై క్యూఆర్ ఇస్ ఈక్వల్ టు క్యూఆర్ కోడ్ డాట్ మేక్ ఆఫ్ డేటా. సో ఇది ఒక క్యూఆర్ కోడ్ని క్రియేట్ చేస్తుంది. మరి క్రియేట్ చేసిన క్యూఆర్ కోడ్ని మనం డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం. మై క్యూఆర్ డాట్ సేవ్, ఇక్కడ మనం డెస్క్టాప్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైనా ఒక సాంగ్ యొక్క యూఆర్ఎల్ తీసుకుంటాను. సో ఈ సాంగ్ కి సంబంధించిన యూఆర్ఎల్ ని కాపీ చేస్తాను. ఓకే, సో యూఆర్ఎల్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. దెన్ మనం సేవ్ చేయాలి కదా డెస్క్టాప్ మీద. నాకు డెస్క్టాప్ యొక్క అడ్రస్ కావాలి. సో డెస్క్టాప్ మీద ఏదైనా ఫైల్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఏదైనా ఫైల్ మీద ప్రాపర్టీస్ తీసుకుని దాని యొక్క లొకేషన్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఇదిగో లొకేషన్ కాపీ చేసుకోండి. సో అది పేస్ట్ చేయండి ఇక్కడ. మై క్యూఆర్ డాట్ జేపీజీ. సో ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ ద క్యూఆర్ కోడ్. సో మీరు ఇప్పుడు దీన్ని స్కాన్ చేస్తే మీకు సాంగ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉపయోగించి మనం చాలా సింపుల్ గా ఇక్కడ యాక్టివిటీస్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇవి బిల్ట్-ఇన్ మాడ్యూల్స్. నేను ఫంక్షన్స్ చెప్పాను, ఇప్పుడు మీకు మాడ్యూల్స్ కూడా చెప్పాను. నేను ఒక్కొక్క టాస్క్ నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను మీకు. అండ్ ఇక్కడ ఫంక్షన్స్ లో ల్యాండా అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, ల్యాండా అనేది. సో ల్యాండా గురించి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ల్యాండా ఈస్ ఏ keyword used to create anonymous function.
Lambda is a keyword used to create anonymous function. Anonymous function అంటే ఫంక్షన్ వితౌట్ నేమ్ అండి. నేమ్ లేని ఫంక్షన్స్ ని anonymous functions అంటారు. It allows to create, it allows to write a code, it allows to write a function in single line. సింగిల్ లైన్ లో కోడ్ రాయడానికి ఇది యూజ్ అవుతుంది. It works like a normal function. It works normal statement. Next, it doesn't support reusability. రీయూజబిలిటీని సపోర్ట్ చేయదు. జస్ట్ నార్మల్ స్టేట్మెంట్ లాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా రాయాలి, ఎలా రాయాలో నేను చెప్తున్నాను ఇక్కడ. ముందు నేను జనరల్ ఫంక్షన్ చెప్తాను, నార్మల్ ఫంక్షన్. అదే ప్రోగ్రామ్ ని లాంబ్డా యూస్ చేసి చేస్తాను. ఓకే, డెఫ్ ఫన్ ఆఫ్ ఎన్, నా ప్రింట్ ఎన్ డాట్ అప్పర్. సో ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తానో ఆ నేమ్ ని అప్పర్ కేస్ లో ప్రింట్ చేయాలి. డెఫ్ ఫన్ ఆఫ్ ఎన్ కదా, ప్రింట్ ఎన్ డాట్ అప్పర్. జస్ట్ వెయిట్. అప్పర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. సో ప్రింట్ అయింది. ఇది జనరల్ ఫంక్షన్. ఇది ఇక్కడ ఫంక్షన్ లో మీకు 2 పార్ట్స్ ఉంటాయండి, ఫంక్షన్ డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్. ఇవి కామెంట్ లైన్స్, రాసిన రాయిపోయినా పర్లేదు. సో దీన్ని నేను లాంబ్డా యూస్ చేసి రాస్తాను చూడు. ఫన్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, ఫన్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎన్ కొలన్ ఎన్ డాట్ అప్పర్. అంతే. నౌ ఫన్ ఆఫ్ రమ్య, సో ఇట్ ప్రింట్స్ ఇన్ అప్పర్ కేస్. జస్ట్ ఇలా లాంబ్డా ఎన్ ఇస్ ద ఆర్గ్యుమెంట్, ఎన్ డాట్ అప్పర్ అనేది ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కోడ్, ఎగ్జిక్యూట్ చేయాల్సిన కోడ్. ఇంత సింపుల్ గా కోడ్ రాయొచ్చు. మీరు చూసుకోండి, ఇవి రెండు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇది నార్మల్ ఫంక్షన్, ఇది లాంబ్డా ఫంక్షన్. ఇక్కడ మీరు లాంబ్డా గురించి చాలా డీప్ గా ప్రాక్టీస్ చేయండి. అండ్ మ్యాపింగ్, ఫిల్టర్, రెడ్యూస్ తప్పనిసరిగా నేర్చుకోండి. ఇంటర్వ్యూస్ లో అడిగే క్వశ్చన్స్ మ్యాపింగ్, ఫిల్టర్, రెడ్యూస్. ఏం లేదు, మ్యాపింగ్ అంటే ఒక ఫంక్షన్ ని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద అప్లై చేయడాన్ని మ్యాపింగ్ అంటారు. ఒక ఫంక్షన్ ని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద అప్లై చేయడాన్ని మ్యాపింగ్ అంటారు. సో ఆ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను మీకు ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ చెప్పాను. నెక్స్ట్ ఒకసారి కోర్స్ కంటెంట్స్ చూద్దామా, ఇంతవరకు ఏం చేసాం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో. సో బేసిక్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పాను మీకు. కండిషనల్ స్టేట్మెంట్స్ లో నేను ఇఫ్ కండిషన్స్ మీద 2 ప్రోగ్రామ్స్ కాబట్టి చెప్పినట్లున్నాను. నెక్స్ట్ లూప్స్ మీద కూడా నేను మీకు ప్రోగ్రామ్ చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ నెస్టెడ్ లూప్స్ మీద కూడా ఒక ప్రోగ్రామ్ చెప్పాను. తర్వాత కలెక్షన్స్ మీద జస్ట్ ఐడియా ఇచ్చాను. ఫంక్షన్స్ మీద ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. నెక్స్ట్ టెక్స్ట్ ఫైల్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నేను మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. బట్ ఇప్పుడు ఇంత చిన్న సెషన్ లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి నేను ఒక ప్రోగ్రామ్ మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్తానండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. చాలా మంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే భయపడతారు, కానీ ఇది చాలా సింపుల్ అండి. ఇది మీకు ఇక్కడ ఒక నార్మల్ ప్రోగ్రామ్ చెప్పి అప్పుడు నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గా దాన్ని కన్వర్ట్ చేస్తాను. ఓకేనా. స్టూడెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 101 అండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు రమ్య, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 10. నా ప్రింట్ స్టూడెంట్ నెంబర్ ఈజ్ SNO, print name is name, print class is comma class. సో ఇది ఒక సింపుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండి. ఇది ఓకే కదా. సారీ సింపుల్ నార్మల్ ప్రోగ్రామ్ అండి. ఇది నార్మల్ ప్రోగ్రామ్. దీన్ని నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో రాస్తాను. ఏం లేదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ మీరు క్లాస్ ని క్రియేట్ చేయాలి. క్లాస్ ఒక పేరు ఉంది. ఇందులో కోడ్ అనేది ఇలా డైరెక్ట్ రాయకుండా ఫంక్షన్స్ రూపంలో రాయాలి. సో డెఫ్ fun1, ఎస్ అనేది సెల్ఫ్ పారామీటర్. ఇక్కడ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయడానికి కంపల్సరీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మీరు సెల్ఫ్ పారామీటర్ ని యూజ్ చేయాలి. s.sny is equal to 101, s.name is equal to Rajani,
ఎస్ డాట్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు 10th క్లాస్, ఇది ఒక ఫంక్షన్. నెక్స్ట్ డెఫ్ వన్ టూ మరొక ఫంక్షన్ ని రాస్తున్నాను ఇక్కడ. ఎస్ ఇస్ ద సెల్ఫ్ పారామీటర్. నా ప్రింట్ స్టూడెంట్ నెంబర్ ఇస్ ఎస్ డాట్ ఎస్ఎన్ఓ. నెక్స్ట్ ప్రింట్ నేమ్ ఇస్ ఎస్ డాట్ నేమ్. నెక్స్ట్ ప్రింట్ క్లాస్ ఇస్ ఎస్ డాట్ క్లాస్. సో ఇది ఒక క్లాస్ అండి. క్లాసులు ఏముంటాయి? మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. మెంబర్ ఫంక్షన్లో మెంబర్ డేటా ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ ఏ రియల్ ప్రోగ్రామ్ అంట. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నథింగ్ విల్ బి హ్యాపెన్. ఏమీ ఎగ్జిక్యూట్ కాదు, రియల్ ప్రోగ్రామ్ కాదు ఇది. ఎప్పుడు రియల్ ప్రోగ్రామ్ అవుతుందంటే ఆఫ్టర్ యూ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. వెన్ యూ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్. సో ఇప్పుడు ఇది రియల్ ప్రోగ్రామ్ అవుతుంది. నౌ ఈ ఆబ్జెక్ట్ తో క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ ని ఇలా కాల్ చేయండి అంతే. సో ఫస్ట్ మీరు క్లాస్ ని క్రియేట్ చేశారు, ఇక్కడ 2 ఫంక్షన్స్ లో డేటా ఎంటర్ చేశారు, తర్వాత ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ తో లోపల ఉన్న ఫంక్షన్స్ ని కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. దీంట్లో మీరు నేర్చుకోవాల్సినవి ఇనిట్ ఫంక్షన్ గురించి ఇంటర్వ్యూస్ లో అడిగే ఛాన్స్ ఉంది. సెల్ఫ్ పారామీటర్ గురించి అడుగుతాడు. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, వీటి గురించి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పాలిమార్ఫిజం గురించి కూడా చూడండి ఇక్కడ. సో ఇంతవరకు నేను కోర్ పైథాన్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్ అండి, జస్ట్ పాండాస్ లో ఒక డేటా ఫ్రేమ్. పాండాస్ అంటే తెలుసు కదా మీకు. ఇక్కడ ఇప్పుడు అడ్వాన్స్డ్ పైథాన్ లో పాండాస్ ఈజ్ ఏ లైబ్రరీ ఫర్ డేటా ఎనాలిటిక్స్. పాండాస్ ఇస్ ఎ లైబ్రరీ ఫర్ డేటా ఎనాలిటిక్స్. ఇందులో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయో నేను ఇక్కడ మీకు లిస్ట్ ఇస్తున్నాను. ఏం నేర్చుకోవాలి మీరు పాండాస్ లో డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. పాండాస్ లో డేటా స్ట్రక్చర్స్ అవేంటంటే సిరీస్ ఒకటి, డేటా ఫ్రేమ్ ఒకటి, వీటితో పాటు ప్యానల్ అనేది కూడా ఒకటి ఉంటుంది. కానీ ఇవి రెండు చూడండి సరిపోతుంది. సిరీస్ ఒకటి, డేటా ఫ్రేమ్ ఒకటి. నెక్స్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా. ఎక్కడి నుంచి, వీటి నుంచి ట్రై చేస్తారు మీరు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేయండి, సిఎస్వి ఫైల్స్ ని ఇంపోర్ట్ చేయండి, జేసన్ ఫైల్స్ ని ఇంపోర్ట్ చేయండి, టెక్స్ట్ ఫైల్స్ ని ఇంపోర్ట్ చేయండి, పీడిఎఫ్ ఫైల్స్ ని ఇంపోర్ట్ చేయండి, ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లో నేర్చుకోండి మీరు. నెక్స్ట్ సార్టింగ్ రికార్డ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే మీరు సార్టింగ్ అనేది సింగిల్ కాలమ్ ని బేస్ చేసి సార్ట్ చేయండి, అండ్ మల్టిపుల్ కాలమ్స్ ని బేస్ చేసి కూడా సార్టింగ్ అనేది నేర్చుకోండి. సార్టింగ్ తర్వాత గ్రూపింగ్ డేటా కూడా కంపల్సరీ. అది కూడా బేస్డ్ ఆన్ సింగిల్ కాలమ్ అండ్ మల్టిపుల్ కాలమ్స్. మీరు ప్రాక్టీస్ లో సింగిల్ కాలమ్ ను బేస్ చేసి గ్రూపింగ్ చేయండి, మల్టిపుల్ కాలమ్స్ ను బేస్ చేసి గ్రూపింగ్ చేయండి, అండ్ గ్రూపింగ్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా నేర్చుకోండి. గ్రూపింగ్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ వీటితో పాటు వాల్యూ కౌంట్స్ ఒకటండి. వాల్యూ కౌంట్స్ ఒకటి, తర్వాత క్రాస్ ట్యాబ్. మీకు నేర్చుకోవాల్సిన టాపిక్స్ అని ఇస్తున్నాను. పివోట్ టేబుల్స్, వీటి గురించి నేర్చుకోండి. తర్వాత లొకేషన్ అండ్ ఇంటిజర్ లొకేషన్, డేటా సెర్చింగ్ అండ్ ఫిల్టర్ కోసం వీటిని ఉపయోగిస్తారు. దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అండ్ ఇంటర్వ్యూస్ లో ఇక్కడ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. లొకేషన్ కి ఇంటిజర్ లొకేషన్ కూడా డిఫరెన్స్ ఏంటి? 3 డిఫరెన్సెస్ ఉంటాయి, అవి ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. వాల్యూ కౌంట్స్, క్రాస్ ట్యాబ్, పివోట్ టేబుల్స్, లొకేషన్ అండ్ ఇంటిజర్ లొకేషన్. నెక్స్ట్ మెర్జ్ అండ్ కాంకాటినేషన్ ఆఫ్ డేటా సెట్స్. మల్టిపుల్ డేటా సెట్స్ ని ఎలా మెర్జ్ చేయాలి, ఎలా కాంకాటినేట్ చేయాలి అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డేటా క్లీనింగ్. ఇక్కడ హ్యాండిల్ డూప్లికేట్ రికార్డ్స్ అండ్
నల్ వాల్యూస్, డూప్లికేట్ రికార్డ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నల్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది డేటా క్లీనింగ్లో వస్తుంది. ఇదంతా పాండాస్కి సంబంధించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ అండి ఇవి. మరి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. పాండాస్లో డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేస్తారు, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఒక 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 నెస్టెడ్ లిస్ట్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను నేను. దీంట్లో 101 అమృత 10th క్లాస్, 102 అరవింద 10th క్లాస్, 103 అంజు 10th క్లాస్. ఇది ఒక నెస్టెడ్ లిస్ట్ అండి. దీన్ని డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేస్తున్నాను. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఎక్స్ నౌ డిస్ప్లే డిఎఫ్. సో ఇది ఒక డేటా ఫ్రేమ్. అంటే నెస్టెడ్ లిస్ట్ కానీ, నెస్టెడ్ డిక్షనరీ కానీ, నెస్టెడ్ టపుల్లో ఉన్న డేటాని మీరు ఒక టేబుల్ ఫార్మేట్లోకి మార్చుకోవాలంటే డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేయాలి. ఇలా డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేయొచ్చు చాలా ఈజీగా. ఓకే, ఇది పాండాస్ నుండి. అండ్ మీకు ఒక ఫైల్లో ఉన్న డేటాని ఎలా ఇంపోర్ట్ చేయాలో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపోర్ట్ పాండాస్ as pd data is equal to pd dot read underscore excel. ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. నా డేటా ఎక్కడ ఉందంటే డెస్క్టాప్ మీద ఫోల్డర్స్లో డేటా ఫైల్స్లో ఉంది. సో ఇక్కడున్న మార్క్స్ అనే ఫైల్లో ఉన్న డేటాని నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క అడ్రస్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఫైల్ నేమ్ ఏంటి, మార్క్స్ డాట్ xlsx. నెక్స్ట్ డిస్ప్లే డేటా, చూడండి ఇక్కడ ఆ డేటా డిస్ప్లే అయింది. సో పాండాస్లో మీకు ఇక్కడ చెప్పాను కదా యాక్టివిటీస్, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. డేటా అనాలిటిక్స్ ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ జస్ట్ తెలుసుకోవడం కాదు, నేను చెప్పాను తెలుసుకోవడం అనేది మొదటి స్టేజ్, నేర్చుకోవడం అనేది రెండో దశ, నేర్చుకున్న విషయంపై పూర్తి పరిజ్ఞానం పొందడం అనేది మూడో దశ. సో మీరు జస్ట్ లెర్నింగ్ కాదు, మీకు వచ్చిన కాన్సెప్ట్స్ని రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేసేంత కెపాసిటీ మీకు కావాలి. సో పూర్తిగా మంచి ఫ్యాకల్టీ దగ్గర ఈ సబ్జెక్ట్ నేర్చుకోండి. నెక్స్ట్, సో పైథాన్ ఇక్కడ పాండాస్ గురించి ఇక్కడ కొంతవరకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క సబ్జెక్టు జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ నేను మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ గురించి చెప్పబోతున్నాను. సో మ్యాట్ప్లాట్లిబ్ is a library for data visualization. So we can create Matplotlib is a library for data visualization. Here we can create graphs and charts for the numerical data. Graphs and charts ni create చేయొచ్చు. దీనికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి ఇక్కడ. Import matplotlib dot pyplot as plt. నెక్స్ట్ x యాక్సిస్ లో 1 2 3 4 5 వాల్యూస్ ఇచ్చాను. y యాక్సిస్ లో 10 3 20 6 23 20 తర్వాత 6 ఇచ్చాను, 30 8 ఇచ్చాను, 1 2 3 4 5 6 ఈ వాల్యూస్ ఇచ్చాను ఇక్కడ నేను. సో దీనికి ఒక బార్ గ్రాఫ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. plt డాట్ బార్ x, y. నెక్స్ట్ plt డాట్ షో. చూడండి ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ క్రియేట్ అవుతుంది. ఇది సో ఒక బార్ గ్రాఫ్ ని క్రియేట్ చేస్తాను ఇలా. ఒకవేళ వీటికి కలర్స్ కావాలి అనుకుంటే కలర్స్ ఇస్ ఈక్వల్ టు గ్రీన్, yellow, magenta, cyan and or red color. సో కలర్స్ ఇచ్చాను. కలర్ యొక్క సాలిడ్ పర్సంటేజ్ తగ్గించుకోవాలనుకుంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0.5. ఇదిగోండి. సో ఇలా ఒక బార్ గ్రాఫ్ ని క్రియేట్ చేశాను. ఇది మ్యాట్ప్లాట్లిబ్ లో మేము నేర్చుకుంటాం. సో రియల్ టైంలో ఉన్న డేటా కూడా మనం ఇక్కడ ఈ గ్రాఫ్ ని క్రియేట్ చేయొచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి మీరు.
ఇంపోర్ట్ matplotlib డాట్ pyplot as plt. నెక్స్ట్ డేటాని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. డేటాని ఇంపోర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి పాండాస్ కూడా కావాలి. pandas as pd. Data is equal to pd dot read underscore excel. సో పేస్ట్ ద అడ్రస్. నాకు డేటా ఫైల్స్లో elect 2024 అనే ఫైల్ ఒకటి ఉందండి, దాన్ని ఇంపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ డిస్ప్లే డేటా. ఫస్ట్ డేటా ఇంపోర్ట్ అయిందో లేదో చూద్దాం. ఓకే, నేను ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని ఇంపోర్ట్ చేశాను. సో ఇక్కడ మీకు ఇది 2024 లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది, నేషనల్ వైడ్. సో దీనికి నాకు ఒక పై చార్ట్ కావాలి. ఒక పై చార్ట్ని క్రియేట్ చేయండి. ఎలా క్రియేట్ చేస్తాను చూద్దాం, నేను చెప్తున్నాను. plt డాట్ పై విన్నింగ్ సీట్స్, సింపుల్ అండి, అయిపోయింది. plt డాట్ షో. ఎంత సింపుల్గా మీరు గ్రాఫ్ని క్రియేట్ చేయొచ్చు. సో plt, ఓకే, matplotlib డాట్ plt విన్నింగ్ సీట్స్, డేటా ఆఫ్ విన్నింగ్ సీట్స్. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇది ఇలా ఒక పై చార్ట్, చాలా ఈజీగా, ఇంతే కోడ్. జస్ట్ plt డాట్ పై అండ్ plt డాట్ షో, జస్ట్ ఒక పై చార్ట్ని క్రియేట్ చేశాను. అట్రిబ్యూట్స్ కూడా చాలా సింపుల్ గా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ షాడో ఇస్ ఈక్వల్ టు ట్రూ, దానికి ఒక షాడో వస్తుంది. అట్రిబ్యూట్స్ ని చాలా ఈజీగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి షాడో వచ్చింది. అలాగే దీని యొక్క యాంగిల్ మార్చాలనుకుంటున్నా, స్టార్ట్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ మారుతుంది చూడండి, ఇదిగో. నెక్స్ట్ వీటికి లేబుల్స్ ఇవ్వాలనుకుంటున్నా, labels is equal to data of party name. ఇవ్వండి లేబుల్స్ వచ్చాయి. వీటికి పర్సంటేజెస్ ఇవ్వాలనుకుంటున్నా, ఆటో పీసీటీ is equal to percentage 0.1f. సో చూడండి, ఇక్కడ పర్సంటేజెస్ వచ్చాయి. నేను ఇక్కడ ఎన్ని వెడ్జెస్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 వెడ్జెస్ ఉన్నాయండి. ఈ 8 వెడ్జెస్ లో ఈ థర్డ్ వెడ్జ్ ని దీని నుండి సెపరేట్ చేయాలనుకుంటున్నాను. దానికి ఇక్కడ మనకి ఎక్స్ప్లోడ్ అనే అట్రిబ్యూట్ యూజ్ అవుతుంది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 కదా, 8 జీరోస్ ఇచ్చాను ముందు. 1 2 3 4 5 6 7 8. అందులో థర్డ్ కదా మనం మార్చాల్సింది, దీని వాల్యూ మార్చండి, అంతే, ఎక్స్ప్లోడ్ అవుతుంది అది. ఇది సో రియల్ టైంలో ఎంత ఈజీగా మనం పైథాన్ చూడండి, ఎంత ఈజీగా మనం చేయగలుగుతున్నాము. సో అందుకే కంపేర్ విత్ ఆల్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ ఇస్ సింపుల్ అండ్ ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికోసమే డేటాతో వర్క్ చేసేటప్పుడు అనలిస్టులు కానీ సైంటిస్టులు కానీ డేటా సైంటిస్టులు కానీ మీరు పైథాన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఇది. అందుకే మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఇక్కడ. ఎంత ఈజీగా మనం ఎగ్జిక్యూట్ చేసుకుని వెళ్ళగలం. ఇక వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఇంపాసిబుల్ అండి ఇది. సో మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేసి నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇక్కడ నేను. అలాగే numpy అనే లైబ్రరీ నుంచి ఇంకొకటి తీసుకుంటున్నా. numpy is a library to work with multi-dimensional data. సో ఇక్కడ మల్టీ డైమెన్షనల్ డేటాతో వర్క్ చేయడానికి numpy అనే లైబ్రరీ ఉపయోగపడుతుంది. numpy యూజ్ చేసి నేను ఒక అరేని క్రియేట్ చేస్తున్నా. ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ numpy as np. ఇక్కడ x is equal to np డాట్ అరే, ఒక అరేని క్రియేట్ చేస్తున్నా. 10 20 30 40 50. నా ప్రింట్ x. సో అరేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ అయినాయి. ప్రింట్ టైప్ ఆఫ్ x, దాని యొక్క డేటా టైప్ ప్రింట్ అయింది. ప్రింట్ x డాట్ ఎండిమ్, దాని యొక్క డైమెన్షన్ నెంబర్ ప్రింట్ అవుతుందండి అది. కామా డైమెన్షనల్ అరే. సో 1 డైమెన్షనల్ అరే ఇది. ఒక అరేని క్రియేట్ చేస్తాను. నేను 2 డైమెన్షనల్ అరేని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 2 డైమెన్షనల్ అరే వస్తుంది. ఎప్పుడైతే నెస్టెడ్ లిస్ట్ ఇచ్చానో ఇట్ క్రియేట్స్ ఏ 2 డైమెన్షనల్ అరే. ఇదిగో మ్యాట్రిక్స్ 2x3 మ్యాట్రిక్స్, 2x3 మ్యాట్రిక్స్ క్రియేట్ అయింది, 2 డైమెన్షనల్ అరే. ఇది numpy లైబ్రరీ. సో ఒక్కొక్క దాని నుండి మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వచ్చాను ఇక్కడ.
సో ఇవన్నీ మీకు ఇప్పటి వరకు ఎన్ని టాపిక్స్ చెప్పాను ఒక్కసారి చూడండి. మీకు వీటన్నిటిలోనూ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. పైథాన్ బేసిక్స్ అండి, నేను జస్ట్ ప్రోగ్రామ్స్ ఒక 2 ప్రోగ్రామ్స్ ఇచ్చాను ఇక్కడ. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్లో నేను ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి ఒక 2 ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ చెప్పాను. లూప్స్లో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. లూప్స్లో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, వైల్ లూప్కి ఫర్ లూప్కి. అండ్ నెస్టెడ్ లూప్స్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ చెప్పాను. నెక్స్ట్ కలెక్షన్స్ యూజ్ చేసి కొంత డేటా ఇచ్చాను మీకు. అంటే జస్ట్ ఒక అవగాహన ఇస్తున్నాను సబ్జెక్ట్ మొత్తం ఏం నేర్చుకోవాలి ఇంటర్న్షిప్లో అనే దాని మీద. ఇదన్నీ నేర్చుకోకపోతే టైం వేస్ట్ అండి మీరు. నెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. నెక్స్ట్ టెక్స్ట్ ఫైల్స్ నేను దానికి ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి చెప్పాను. నేను ఇప్పుడు మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. అండ్ పాండాస్ కు సంబంధించి చెప్పాను కొన్ని ఎగ్జాంపుల్స్. మ్యాట్ప్లాట్లిబ్ చెప్పాను. నంపైకి సంబంధించి అరే క్రియేషన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక డేటాబేస్ కనెక్షన్ సంబంధించి ఇక్కడ ఏం చేయలేదు నేను. సో ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కి సంబంధించిన కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, వై ఈజ్ ఈక్వల్ టు 5 అండి. నా డివిజన్ ఈజ్ ఈక్వల్ టు x/y. నా ప్రింట్ division is comma div. So there is no error. 10/5 no error. 10/2 5 వచ్చింది, ఎర్రర్ లేదు ప్రోగ్రామ్. ఎప్పుడైతే నేను దీనికి 0 ఇచ్చానో అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక నెంబర్ని 0తో భాగిస్తే అక్కడ ఒక ఎర్రర్ వస్తుంది, దట్ ఈస్ జీరో డివిజన్ ఎర్రర్. సో ఇలా ప్రోగ్రాంలో ఎర్రర్ వచ్చినప్పుడు ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేసి అక్కడితో ప్రోగ్రామ్ క్రాష్ అయిపోద్ది. ఆ తర్వాత వ్యాలిడ్ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా అవి ఎగ్జిక్యూట్ కావండి. సో ఏం చేస్తారు, ఇది ఇలా క్రాష్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో, ఎక్కడ ఎర్రర్ వస్తుంది ఈ యారో మార్క్ చెప్తుంది ఎక్కడ ఎర్రర్ ఉందో. సో దాన్ని ట్రై బ్లాక్ లో ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో భావిస్తామో దాన్ని ట్రై బ్లాక్ లో రాయండి. ఒకవేళ అక్కడ ఎర్రర్ రాకపోతే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఒకవేళ ట్రై బ్లాక్ లో ఎర్రర్ వస్తే ఇట్ ట్రాన్స్ఫర్స్ టు ది ఎక్సెప్ట్ బ్లాక్. అప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం చెప్తామంటే దిస్ ఇస్ జీరో డివిజన్ ఎర్రర్ అని చెప్పాం. సో చూడండి ఇప్పుడు దిస్ ఇస్ జీరో డివిజన్ ఎర్రర్. అది ఇంతకు ముందు వచ్చినట్టు అక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ రాలేదు కదా, అంటే ప్రోగ్రామ్ క్రాష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్ డేటానే ఇచ్చారు. ఇఫ్ దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్, దెన్ ట్రై బ్లాక్ ద కోడ్ ఇన్ ద ట్రై బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఎర్రర్ లేకపోతే ట్రై బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకవేళ ట్రై బ్లాక్ లో ఏదైనా ఎర్రర్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది చూడండి, అప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కి ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సంబంధించిన సింపుల్ ప్రోగ్రామ్. సో పైథాన్ లో ఇవన్నీ నేర్చుకోండి. డేటాబేస్ కనెక్టివిటీస్ ఇవి నేర్చుకోండి, మై సీక్వెల్ నేర్చుకోండి. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇవి కూడా నేర్చుకోండి. సో ఈ సెషన్ లో నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయని భావిస్తున్నాను. ఎవరైనా ఓవరాల్ గా ఒకసారి పైథాన్ లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే ఈ సెషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో డిగ్రీ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే బీటెక్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సెషన్ చాలా యూజ్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఈ ఈ టైం వరకు ఇంతవరకు ఈ వీడియో వినే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంత పేషెన్స్తో ఇంతవరకు వస్తారని అనుకోను. ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పుడు నా మాటలు వింటుంటే దయవుంచి దీన్ని కొంతమంది స్టూడెంట్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ ఏవి కూడా 100-200 ఇంత ఇవే వ్యూస్, అంతకు మించి ఏమీ లేవు. బట్ నేను చాలా ఎఫర్ట్ పెట్టి స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుందని ఈ సెషన్ చేశాను. దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.